అంటే ఈ రోజున అనేక బంధకాల్లో ప్రజలు ఇరుక్కుపోయి ఉన్నారు. అనేక బంధకాల్లో నుంచి ఈ ప్రజలు బయటికి రాలేక ఇరుక్కుపోతూ సతమతమవుతూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది మత్తుకు బానిస అయి ఉండొచ్చు, కొంతమంది డబ్బుకు బానిస అయి ఉండొచ్చు, కొంతమంది ఈ లోక ప్రేమలకు బానిస అయి ఉండొచ్చు, కొంతమంది అనేక దురలవాట్లకు బానిస అయి ఉండొచ్చు. అయితే ఈ బంధకాల్లో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురావటానికి బయటికి తీసుకురావటానికి ఈరోజు ఒక సువార్తమానము మీ ముందుకు వచ్చింది. ఇట్లానే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఒక సాతాను అనే ఆ బంధకాల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈ సాతాను అనే బంధకాల్లో ఇరుక్కుపోయి తన ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. తను సమాధుల్లో నివసిస్తున్నాడు. తాను ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు తనను తీసుకువచ్చినా తీసుకువచ్చి కట్టివేసిన తాడులతోటి ఆ తాడులన్నీ తెంపేసుకొని మరలా వెళ్ళి సమాధుల్లో నివసిస్తున్నారు. మరలా వెళ్ళి అతను గాయపరుచుకుంటున్నాడు. మరలా వెళ్ళి ఆ బట్టలు లేకుండా తిరుగుతూ ఆ ఊరి ప్రజలందరి ఎదుట ఒక దరిద్రులాగా లేకపోతే ఒక విలువ లేకుండా వ్యక్తిలాగా తను తిరుగుతూ ఉంటే ఆ సమాధుల్లో పడి నిద్రిస్తూ ఉంటే ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమయంలో ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో అతను ఎదురుపడి ఎందుకు వచ్చావు ప్రభువా అని అడిగాడు. సాతాను పట్టిన వ్యక్తి ఎందుకు వచ్చావు ప్రభా అని చెప్పి ఆ దయ్యం పట్టిన అడిగితే ప్రభా నన్ను ఏం చేయొద్దు అని అంటే ఆ దయ్యాలన్నిటిని విడగొట్టి ఆ బంధకాల్లో నుంచి తీసివేసి ఆ బంధకాల్లో నుంచి విడిపించి ఆ దయ్యాలన్నిటినీ పందులనే గుంపులోకి పంపించాడు. ఒక విలువలేని వ్యక్తికి ఆ ఊర్లో అసలు విలువే లేదు. ఆ ఊర్లో ఎగతాళి చేయబడ్డవాడు. ఆ ఊర్లో అతని తిడుతూ కొడుతూ ఉండేవారు. ఆ ఊర్లో నవ్వుతూ ఉండేవారు అతను చూసి. ఆ ఊర్లో జీవించకుండా ఊరి బయట వెలివేసిన వ్యక్తికి ఈరోజు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక ప్రశస్త వస్త్రాన్ని, ఒక నీతి వస్త్రాన్ని ఆయనకి వేసాడు. ఒక విలువ లేకుండా జీవించిన వ్యక్తికి ఒక నీతి వస్త్రాన్ని వేశాడు. ఒక విలువ లేకుండా జీవించిన వ్యక్తికి ప్రశస్త వస్త్రాన్ని వేశాడు. ఎంతో పవిత్రమైన వస్త్రాన్ని వేశాడు. పవిత్రమైన వస్త్రాన్ని వేసినాక నువ్వు శుద్ధుడిగా పవిత్రుడిగా జీవించమని చెప్పాడు. ఈ రోజున మనం మత్తు అనే బంధకాల్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఈ రోజు లోక ప్రేమలు అనే బంధకాల్లో మనం ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఈ రోజు కుటుంబాల్ని ఈ మత్తులో ఇరుక్కుపోయి ఈ కుటుంబాలని సర్వనాశనం చేస్తూ ఈ మత్తు ద్వారా అనేక మంది ఆ కుటుంబాలని లేదా కట్టుకున్న భార్యని లేదా కన్న తల్లిదండ్రులని ఈరోజు ఈ మత్తు బంధకాలు ఇరుక్కుపోయి కొడుతూ చంపుతూ ఉండవచ్చు. ఈరోజు ఈ మత్తులో ఇరుక్కుపోయి అనేక హత్యలు జరుగుతున్నాయి. ఈ మత్తులో ఇరుక్కుపోయి అనేక దారుణాలు జరుగుతున్నాయి. ఈ బంధకాల నుంచి ఒకే ఒక్క వ్యక్తి మిమ్మల్ని విడిపించగలడు. మనం ఈ బంధకాల్లో నుంచి విడిపించడానికి ఆయన తన శిలువ మీద తన రక్తం కార్చి నీకోసం నా కోసం అతను ప్రయాసపడి తన రక్తం కార్చి నీకు నాకు రక్షణ ఇచ్చాడు. నీకోసం నా కోసం ఆయన ఎగతాళి చేయబడ్డాడు. నీకోసం నా కోసం అతను ఆ కొరడాలతో ఆ దెబ్బలు తిని శరీరం అంతా రక్త చిందనం అయిపోయి చాలా అంటే చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన తన రక్తాన్ని చిందించి నీ కోసం నాకు మన పాప పరిహార నిమిత్తమైన తన శిలువలో రక్తాన్ని కార్చి మన కోసం మన పాపాలు పోగొట్టడం కోసం ఆయన ఎంతగానో శ్రమ పొందిన దేవుడు. అలాంటి దేవుడు ఈరోజు నీకు నాకు పరిచయమై నువ్వు బంధకాల్లో వద్దురా, ఆ బంధకాల్లో నుంచి నువ్వు బయటికి రారా, ఆ పాపంలో నుంచి నువ్వు బయటికి రారా. ఆ పాపాన్ని అసహించుకున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. మనం అందరం ఆ పాపం నుంచి బయటికి రావడానికి ఆయన మన కోసం దిగివచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం ద్వారా నీకు నాకు రక్షణనిచ్చాడు. నీకు నా కోసం జీవించాడు. నీకోసం నా కోసం తన పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తానని సెలవిచ్చాడు. ఈరోజు ఏ బంధకాల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు? ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఇరుక్కుపోయి ఉన్నావు? మత్తుకు బానిస అయిపోయి ఉన్నావా?
లోక ప్రేమలకు బానిస అయిపోయి ఉన్నావా? ఈ డబ్బుకు బానిస అయిపోయి ఉన్నావా? అనేక వాటి యందు నువ్వు బాధపడి శ్రమపడి నువ్వు ఆఖరికి చావు బ్రతుకుల దాకా నువ్వు వెళ్తూ చచ్చిపోవాలి అని అనుకుంటున్నావా? అయితే ఈ రోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా?